జర మొత్తం అన్ని టెస్టులు కూడా చేయించుకోండి, ఎందుకైనా మంచిది. అండ్ ఎస్, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. రేవ్ పార్టీలో నేను లేను హేమ. అక్కడ బహిరంగంగా బుక్ అయింది, బహిరంగంగా తెలుస్తూ ఉంది. ఆమె బిర్యానీ వీడియో కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి చేసిందని తెలుస్తూ ఉంది. తను ఎక్కడైతే చూడండి హాయ్ నవ్వుకుంటా చూడండి నేను కావాలంటే హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి చూపించిన వెనకాల చెట్టు చూసి దొరికిపోయింది. ఇన్ని రకాలుగా చేస్తే కూడా పైకి నాకు సంబంధం లేదు, నేను అక్కడ లేను, కావాలని చేస్తున్నారు, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి ఒక వీడియో కూడా నిన్న పోలీసు చూడండి ఎట్లా నన్ను గుంజుకపోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు రేవ్ పార్టీ అనేది ఒక చండాలం, అది మన కల్చర్ కూడా కాదు. ఇంత చండాలం పని చేసింది చాలక డ్రగ్స్ తీసుకొని చండాలం పని చేసి అసలు ఈ డ్రగ్స్ ఏడికెళ్ళి వస్తున్నాయి అనేది ఈ సినిమా వాళ్ళ 4 పట్టుకొని అంతే వాళ్ళు అన్నీ చెప్తారు. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే అందరికి అన్నీ తెలుసుకొని ఎవడు బయటకు చెప్పడు, కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మరి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఏ సినిమా వాళ్ళని కూడా వదిలిపెట్టాం, ఎవరైనా సరే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, డ్రగ్స్ ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పి. మరి ఆ విషయం కూడా ఒకసారి ఆలోచించండి. మరి డ్రగ్స్ ఏ రకంగా సరఫరా జరుగుతూ ఉంది. అండ్ చాలా కాలేజెస్లో పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే పెద్ద పెద్ద టాప్ 10 కాలేజెస్ అని ఎక్కడైతే కాలేజ్ ఎగరేస్తామో వాళ్ళకి తెలియకుండానే పిల్లలు డ్రగ్స్ బారిన పడుతూ ఉన్నారు, మత్తు పదార్థాల బారిన పడుతూ ఉన్నారు. దానికి కారణం వాళ్ళకి తెలియకుండానే మత్తుకి బానిసలు చేయడం. సో దయచేసి కాలేజెస్ మీద కూడా అటాక్ చేయాలి, అక్కడ కొంచెం సీక్రెట్ ఇన్ఫార్మర్స్ని పెట్టాలా, అబ్జర్వర్స్ని పెట్టాలా. సో ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా ఇస్తున్నారు, పిల్లల్ని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు